అందరికీ నమస్కారం. ఈ దళిత సింహగర్జన 11 ఫిబ్రవరి అంటే ఆదివారం రాజమండ్రి రామగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగు దళితుల ఆత్మగౌరవానికి సంబంధించింది. ఎందువల్లంటే ఎలక్షన్స్లో మాకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమమే దళితుల సంక్షేమం అని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్లో కుదిరిపడిన తర్వాత దళిత స్కీములు అన్నీ ఎత్తేస్తున్నాం. ఈ జగన్ గవర్నమెంట్ విధానం మటుకు ఈ రకంగానే ఉంది. దళిత జాతి యావత్తు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసింది. జగన్ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి కూడా చాలా ఆలోచన చేశారు దళిత జాతి. అటువంటిది అంతకుముందు కాంగ్రెస్లోనూ తర్వాత తెలుగుదేశంలో ఇచ్చిన 1 lakh సబ్సిడీ రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ఆ రుణాలను కూడా ఈ 5 సంవత్సరాలుగా ఒక్కడికి కూడా ఇవ్వలేదు. ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి ఆ పథకాన్ని కూడా పూర్తిగా తీసేశారు. GOMS 77 కింద పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యార్థి రెండూ తీసేశారు. యూనివర్సిటీలో PhD చదువుతున్న వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చింది గవర్నమెంట్, మెస్ ఛార్జెస్ ఇచ్చింది, ఆ రెండూ తీసేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే మెడికల్ కాలేజీలు కొత్తగా 5 మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో సగం సీట్లు అమ్ముకుని సగం సీట్లలోనే రిజర్వేషన్ పెట్టే పరిస్థితి. ఇవన్నిటినీ ఖండించాలని, అంతేకాకుండా దళిత ఎమ్మెల్యేలను కూడా చాలా అవమానకరమైన రీతిలో ఇంటికి పంపిస్తా ఉన్నారు. ఈ రోజున సుమారు 260 మంది పైగా ఈ 5 సంవత్సరాల్లో చనిపోయారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ గుండాలు. ఏకంగా ఒక మర్డర్లో అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీఏ అనంతబాబు. అక్కడ మనం శృంగవృక్షంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు నడిపల్లి రాము అని చెప్పి అతన్ని కొరలతో కొట్టి చంపిస్తారు. ఎస్సీ అన్నది. ఇలాంటి హత్యలు బొమ్మూరులో మన పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు ఒక కుర్రోడు ఆత్మహత్య చనిపోయింది. అలాగే ఎర్రగొండపాలెంలో ఒంటి మీద పెట్రోల్ వేసుకుని ఇంకొక కుర్రోడు చనిపోయింది పోలీస్ స్టేషన్లో కొట్టాను. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఇవి ఉన్నాయి. అంటే మమ్మల్ని రెండో జాతి పౌరుల కింద చూసే పరిస్థితి ఉంది. అందువల్లనే మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించేయాలని నిశ్చయించుకునే ఇది జాతి సందేశం కింద మేము ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మీటింగు పెడతా ఉన్నాం. రాజమండ్రిలో ఫిబ్రవరి 2వ తారీఖున, ఫిబ్రవరి 11వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆ రోజు అందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి దళితుడు కూడా మన భవిష్యత్ తరాల యొక్క జీవితాలు బాగుండాలంటే, మన యువత బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ మీటింగు సక్సెస్ చేయాలి, ఈ మీటింగ్కి రావాలి. అంతేకాదు మీరు అందరినీ అడ్డుకున్నట్టుగా మమ్మల్ని అడ్డుకుంటే మటుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, అలాగే వాలంటీర్ల వ్యవస్థకు కూడా చెప్తున్నాను. అందరికన్నా అన్యాయం జరిగింది మీకే, వాలంటీర్లకే. మీరు 31 సంవత్సరం తర్వాత మీరు రిటైర్ అయిపోతారు. దాని తర్వాత ఏ పరీక్ష రాసుకున్నానికి కూడా మీకు ఏమి ఉండదు. ఇప్పుడు ఇచ్చిన 5,000 జీతంతో మీరు మీ ఇంటిని ఏం గడుపుకోలేరు. గొడ్డి సాకిరీ చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని నెగ్గించాలన్న తలంపు మానేసి ఎవరైనా సభలు పెడితే ఆ మీటింగ్లకు వెళ్తున్న వాళ్ళని ఆఫ్ చేయాలి, లేకపోతే మీకు పథకాలు రద్దు చేస్తామన్న బెదిరింపులు మానేసి మీరు న్యాయంగా ఉండండి. మీ ఉద్యోగం చేసుకోండి ఇష్టమైతే. లేకపోతే ఆ జీతానికి మీ ఎవరూ దొరకరు. మీరు ఒక గొర్రెల కింద దొరికారు, ఆయన ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి అది కూడా మీరు కళ్ళు తెరుచుకోండి. మీకు గ్రాట్యుటీ ఉండదు, పెన్షన్ ఉండదు, తర్వాత మినిమం వేజెస్ స్కేల్ మీకు వర్తించదు.
ఎందుకు పెట్టాడంటే ఆ వ్యవస్థ పార్టీకి మీరు మిమ్మల్ని పెట్టుకుని వాడుకున్నానికి. కాబట్టి మీరు కూడా కళ్ళు తెరవండి, మీరు కూడా మా మీటింగ్కి రండి. అంగన్వాడీలు కూడా పిలిపిస్తున్నాను, అంగన్వాడీలు కూడా రండి. మీ సమస్య గురించి కూడా మాట్లాడతాం. ఆశా వర్కర్లు రండి, మీ సమస్యల గురించి మాట్లాడతాం. యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరామని కోరుతూ సెలవు తీసుకుంటాం. హర్షణ నాయకత్వం, హర్షణ నాయకత్వం, దళిత సింహ గర్జనను, దళిత సింహ గర్జనను, హర్షణ నాయకత్వం, హర్షణ నాయకత్వం, అశోక నాయకత్వం.